తీసుకుంటున్నాడు అంటే వాడి ఆశీర్వాదం ఉంటుంది. నీ మీద బరువు బాధ్యత విపరీతంగా పెరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇకపోతే మరి నీ ఆర్ట్, నీలో ఉన్నటువంటి చిత్రకళ, నీలో ఉన్నటువంటి పెయింటింగ్స్ ఏమిటి అని అంటే ఒక ఆఫ్రికాలో ఉన్నటువంటి ఏది చిత్ర కళను నువ్వు బాగా అధ్యయనం చేసి, అంటే దాదాపు 4000 years బ్యాక్ ఆఫ్రికన్ చిత్రకళ అధ్యయనం చేసినట్టుగా నాకు అనిపించింది. చేసి ఇప్పుడు ఏంటంటే దానికి తెలంగాణతనం లేదా తెలుగుతనం అనేటువంటి రంగులను కలగలిపి ఒక కొత్త చిత్రకళను కనిపెట్టినందుకు ఇంకా ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేస్తామనే ఒక మంచి నమ్మకంతో శ్రీనివాస్ ఎలాంటి వాడని చెప్పేసి నేను అడిగానండి కరీంనగర్ వారిని. చాలా బుద్ధిమంతుడు సార్, చాలా వినయశీలి అని చెప్పారు. ఆ మాటను మాత్రం నువ్వు తర్వాత నిలబెట్టుకోవాలని కోరుకుంటూ కూర్చోవాలి. గంగాధర్ గారికి శిల్పకళలో అవార్డు వచ్చింది. అంటే వీరు ఎన్ని శిల్పాలు తయారు చేశారు అంటే ఎన్టీ రామారావు గారు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఇలాంటి ప్రముఖులు. అయితే మీరు జీడిపెట్ల రోడ్డు మీద ఉన్నటువంటి గాంధీ మహాత్ముల శిల్పాన్ని కూడా మీరే తయారు చేశారని నేను విన్నాను. ప్రతిరోజు నేను అక్కడి నుంచి పోతా సార్, మా కారు ఆ గాంధీ దగ్గరనే ఒక మలుపు తిరుగుతుంది. నాకు తెలియదు ఇన్ని రోజులు. మరి అలాంటి గాంధీ నాలో ప్రవేశించి మీకు అవార్డు ఇప్పించాడేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమంటే ఈ వేదిక మీద చూడండి, నందమూరి తారక రామారావు కళామందిరం ఉంటుంది. ఈ వేదికకు ఆ పేరుంది. మరి ఆ ఎన్టీ రామారావు అంటే ఎవరు అనుకుంటున్నారు? 1985లో డిసెంబర్ 2న ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వ్యక్తి. మరి అతని బొమ్మ కూడా మీరు వేశారు. అది ఇప్పుడు ఎక్కడ ఉందండి? ఎన్టీఆర్ గార్డెన్లో ఉందట మీరు చెప్పినటువంటి శిల్పము. కాబట్టి మరి అటు నుంచి కూడా నేను వస్తూ ఉంటాను. కాబట్టి ఇవాళ పోతూ పోతూ వారికి మీరు చెక్కిన ఎన్టీఆర్ విగ్రహానికి కూడా నమస్కరించి వెళతాను. మీరు ప్రిన్సిపాల్గా ఉన్నారు సార్, మీరు ప్రిన్సిపాల్గా ఉన్నారంటే మీ మీద బరువు బాధ్యతలు ఇంకా బాగా విద్య నేర్పించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక అంటే ఒక ఏమంటారండి దాన్ని పక్షపాతం వహించేటువంటి వ్యక్తిని, నిరుద్యోగ గ్రామీణ విద్యార్థుల పట్ల. ఎందుకంటే నేను కూడా గ్రామం నుంచి వచ్చాను అది, కాబట్టి నాకు గ్రామీణులు అంటే చాలా ఇష్టం. పసుమర్తి రామలింగ శాస్త్రి గారు సార్, మీరు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు, రిటైర్డ్ అయ్యారు అని చెప్పి అయినప్పటికీ కూడా మీరు అప్పుడప్పుడు పోయి క్లాసెస్ తీసుకుంటున్నారు విన్నాను సార్. తీసుకోవాలి, మీరు సిగ్గుపడద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే క్లాసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా క్లాసులు తీసుకోకపోతే మీరు ఆరోగ్యంగా లేనట్టు లెక్క. మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నారని నా నమ్మకం, నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి మధ్య మధ్య పిలిచినా పిలవకున్నా విద్యార్థులను వాళ్ళు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీ శిష్య సమానుడే. తర్వాత మీరు అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి కూచిపూడి గ్రామం నుంచి వచ్చారు సార్. కూచిపూడి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. ఆ విద్య మీలో అణువణువున ఉంది. ఎందుకంటే మరి మీలో ఒక కూచిపూడి నాట్యం ఉంది, ఒక భరతనాట్యం ఉంది. ఈవెన్ కేరళ వాళ్ళ కథాకళి నాట్యంలో కొన్ని భంగిమలు కూడా మీరు నేర్చుకున్నారు. అటు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో కూడా మీకు ప్రావీణ్యం ఉందని తెలిసింది సార్. మీరు పనిచేయాలి, ఇంకో 15 సంవత్సరాలు మీరు పనిచేయాలి సార్, తప్పకుండా పనిచేయాలి. వాళ్ళు పిలుస్తలేరు, మీరు పిలుస్తలేరు అని చెప్పేసి అనుకోవద్దు. వాడు పిలిపించుకునేటట్టు కూడా మనం చేయాలి. ఎందుకంటే మీలాంటి గురువుల యొక్క సేవలు ఇంకా ఈనాటి విద్యార్థులకు చాలా అవసరం ఉన్నాయి. ఈవెన్ అధ్యాపకులకు కూడా సార్, అధ్యాపకులు మీ శిష్యులే కదండి, వాళ్ళకు కూడా కొన్ని విషయాలు మెలకువలు దయతో నేర్పించండి. మీరు మూర్తిభవించినటువంటి సిద్ధేంద్ర యోగిలా కనబడుతున్నాను నాకు ఇవాళ. పప్పు వేణుగోపాలరావు గారు సార్, నమస్కారం. మీరు ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత్ 3 MAలు చేశారు. తర్వాత 2 సబ్జెక్టులలో PhD చేశారు. తర్వాత అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీకి అకాడమిక్ అడ్వైజర్గా ఉన్నారు. తర్వాత మీకు తెలియని రంగం ఏంటి సార్? ఇప్పుడు మ్యూజిక్ అండ్ డ్యాన్స్, అంటే నృత్యము మరియు సంగీతము, ఈ 2 విద్యల్లో మీ అంత పరిశోధన చేసినటువంటి వ్యక్తి సమకాలీనంలో ఎవరూ లేరు అని చెప్పేసి నేను విన్నాను. అయితే మరి మీకు ఈ ప్రతిభా పురస్కారం ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందో తెలుసునా సార్? 12 అంటే జ్యూరీ 12 మంది ఉన్నారు. వాళ్ళ ముందు ప్రపోజ్ చేస్తే చాలా బాగుంది సార్ మీ ప్రపోజల్. ఇంగ్లీష్లో ఉద్యోగం చేసింది, ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా చేసింది, ఇప్పుడు కుప్పం యూనివర్సిటీకి సాక్షాత్తు వైస్ ఛాన్సలర్గా పనిచేస్తుంది.
అంటే నాకు 70 సంవత్సరాల వయసులో వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ పోస్టు ఈమెకు జస్ట్ 57 ఇయర్స్కే వచ్చిందంటే నాకంటే ఈమె 13 సంవత్సరాలు ముందుంది. అంటే 13 సంవత్సరాలే ముందే సాధించింది ఏది గోల్ను అండ్ రీచ్ను. కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటి అని అంటే వీరి నాన్నగారు ఒక సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తి. అయితే ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తున్న విషయం ఏమిటి అని అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలే తండ్రి పేరు బాగా నిలబెడుతున్నారండి. మరి ఏమిటో నాకు అర్థం కాలేదు. అంటే నిజమైనటువంటి వారసులు అబ్బాయిలు కారు. అంటే మీ గురించి కాదు సార్, నా గురించి కూడా చెప్పుకుంటాను ఈ మాట. అయితే అబ్బాయిలు మాత్రం నిలబెడుతున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే యూనివర్సిటీకి నేను 3 క్లాస్మేట్సే కాదండి, నాకు పాఠం చెప్పినటువంటి 3 ప్రొఫెసర్స్ కూడా ఇదే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఒకరు నారాయణ రెడ్డి, 2 జీవి సుబ్రహ్మణ్యం, 3 నాయని కృష్ణకుమారి. ఆ నాయని కృష్ణకుమారి దగ్గర చదువుకోవడమే కాదు, ఆమె దగ్గర నేను పిహెచ్డి చేశా. అంటే నా యొక్క గైడ్ కూడా ఈ యూనివర్సిటీకే బీసీ. మరి ఆమె ఎవరి పేరు నిలబెట్టిందండి? నాయని సుబ్బారావు గారి పేరు నిలబెట్టింది. అంటే ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటే తండ్రులకు తగినటువంటి తనయలు లేదా అసలైన వారసులు అమ్మాయిలు అని చెప్పేసి ఒక టాపిక్ మీద పిహెచ్డి కూడా చేస్తే ఆనాడు కృష్ణకుమారి గారు వస్తారు, ఈనాడు మా మధుజ్యోతి వస్తుంది. నువ్వు బ్రహ్మణ మీ నాయన గారి కంటే వెళ్ళిపోతున్నావు. నువ్వు మామూలుగా కనిపించట్లేదు నాకైతే. అది పాపం అతను కూడా చాలా ఆనందిస్తాడు. నేను ఈ మాట చెప్పాను, నీకంటే మీ అమ్మాయి ఇంకా గొప్పది, అట్లా నువ్వు గొప్పవాడివి కానీ ఇంకా గొప్పది అని చెప్పేసి అంటే అంతకంటే తండ్రికి ఏం కావాలమ్మా? కొంచెం మీ భర్త గారు ఉన్నారు, అతన్ని కూడా నేను తర్వాత పరిచయం చేస్తానండి వేదిక మీద. కూర్చోమ్మా. థ్యాంక్ యూ. చాలా బాగా చేయాలి పని. ఎందుకంటే నేనేమో పదవి విరమణలో ఉన్నాను, నువ్వేమో కొత్తగా పదవి స్వీకరించావు. కాబట్టి ఇట్స్ నథింగ్ బట్ ఏ కంటిన్యూషన్ ఆఫ్ ద వైస్ ఛాన్సలర్షిప్లో నువ్వు భావించాలి. దేవులపల్లి కృష్ణమూర్తి గారు వారికి దేవులపల్లి కృష్ణమూర్తి గారు అని పేరు చెప్పిన తర్వాత వారికి వినికిడి కూర్చుంటారా? కూర్చోండి, మీరు కూర్చోండి. చూడండి సార్, వారు ఏమిటి అని అంటే శబ్దం వినబడింది, వారికి వినిపిస్తుందో వినిపించదో అనే ఉద్దేశంతో ఆ పక్కకున్నటువంటి వ్యక్తిని సపోర్ట్ చేయమంటే అది ఏం లేకుండానే వారంతటా వారు విన్నారు, మరి వారంతటా వారే లేచి నిలబడ్డారు. మరి వారి ప్రత్యేకత ఏమిటంటే అందరికంటే చిన్నవాడు మా అన్నవరం శ్రీనివాస్ అయితే ఈ 12 మందిలో అందరికంటే పెద్దవారు దేవులపల్లి కృష్ణమూర్తి గారు. మరి వారు వయసు 87 ఇయర్స్ అండి. మరి అవార్డు తీసుకోవడానికి వస్తారా అంటే వస్తాను అని చెప్పేసి అన్నారు. ఒకవేళ మీరు రాలేకపోతే నేనే మీ ఇంటికి వచ్చి అవార్డు ఇచ్చేవాడినండి, నేను వదిలిపెట్టేవాడిని కాదు. మరి మీరు ఎక్కడి వారు అంటే తెలంగాణ నల్గొండ జిల్లా నగరేకల్ వాస్తవ్యులు. ఒక 1 మంత్ బ్యాకే నాకు వీరి పేరు విన్నాను కానీ వీరి ఎవరు ఆ కేపీ అశోక్ కుమార్ అనే అతను సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని రాస్తూ ఆ గ్రంథంలో కొంతమంది గురించి చెప్పి ఈ దేవులపల్లి కృష్ణమూర్తి గారు రాసినటువంటి ఊరు వాడ బతుకు అనేటువంటి ఒక నవల గురించి ఒక 3 వాక్యాలు రాస్తే అనేది ఏదో చాలా వైవిధ్యంగా ఉంది అని చెప్పేసి నేను భావించి వారిని పరిచయం చేసుకున్నాను. వారి సమగ్రమైనటువంటి రచనలు ప్రత్యేకించి తెప్పించి చదువుకున్నాను. తెలంగాణలో ఒక మామూలు అత్యంత సామాన్యమైనటువంటి ఒక చిన్న వృత్తి కుటుంబంలో జన్మించి ఆ కాలంలో ప్రైవేటుగా కష్టపడి డిగ్రీ వరకు చేసి ప్రభుత్వ ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిలో ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యకారుడు ఉన్నాడు అని మాత్రం నేను చాలా ఆశ్చర్యపోయాను సార్. మీకు నా నమస్కారము. మీరు మమ్మల్ని దీవించాలి. థ్యాంక్ యూ. మీరు ప్రతి మాట మీరు వింటున్నారు, అది చాలా. నేను మాట్లాడే ప్రతి మాటకు వారు స్పందిస్తున్నారు సార్. అంటే ఇది ఎంత గొప్ప విషయం అనుకోవాలి. అవార్డు తీసుకున్న తర్వాత బహుశా స్టిక్ అవసరం ఈరోజు వారికి ఉండదేమో నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ వేదిక ఎక్కిన తర్వాత అవార్డు తీసుకోకపోతే స్టిక్తో వస్తున్నారు, అవార్డు తీసుకున్న తర్వాత స్టిక్ను విసిరి పారేస్తున్నారు. ఈరోజు ఆ పని మీరు సైతం చేస్తారని భావిస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ పేరు పేరు నమస్కారం. కొన్ని మృగముల సమృద్ధి వస్తాను కాబట్టి నాకు దేవుడి సెలవు కావాలి. అవునా?
నీకు ఇచ్చి పెద్ద పగ చేశాడు. అవునా ఆ. ఇచ్చితే నిన్నేమి హేతుమానవే. ఆదిలా. ఈ వెంకటరమణకే ఆదిలా. నేను ఇప్పుడే వేటకు వెళ్ళి మృగముల తమకి వస్తాను, సెలవు కావాలి. అవునా వెళ్ళి వస్తావా? మృగవేటాడని ఉగ్రవేదో ప్రాణన. సరే స్వామి, మీరు వెళ్తారంటున్నారు కాబట్టి వెళ్ళిరండు. అక్కడ చెంచుల వనితలు ఉంటారు, చెంచు కూడా ఉంటాది. అక్కడ ఎవరన్నా మనిషి తీసుకొని వస్తామని నా యొక్క కోరిక కాబట్టి ప్రతి మాట దేవదాటకుండా ఉన్నదే ఆడదే అంటారు. సత్యం ధర్మాభిరక్త నామ నాస్తి కృతం అన్నారు. సత్యం ఆచరించుటే అందను, ధర్మము పలుకుటే అందను. హరక్తులైన వారికి మృత్యువల భయం ఉండదట. సత్యమే జయము, జయమే సత్యమని నువ్వు వచించి నా వీధికి ఒక సంగతిని తీసుకురాగయ్యో. జంతువుల గూడెం లోపల జంతువులు ఉంటాయి కాబట్టి జంతువు మనకు తెస్తాం, నీకు అనుమానం ఉంది గద కాబట్టి భయం, గద భయం. నా మాట మీద నమ్మకం లేదా? ఏకనారి పతివ్రతుంది కాబట్టి ఏక భార్య ఏక మాట ఏక భారము గలవని కాబట్టి నమ్మకం లేదు కదా. అభయం ఇచ్చిపోండు. అభయము బాగా ఇస్తున్నాడు. భూమి లోకములో భాగం జ్ఞానం. బంగారమే అంతేనా? ఎత్తుకొట్టుకో. అయ్యో రామ నా తుమ్ముకొరకు లైను లైను వెళ్ళిరండు. పతి బాగా ప్రాణించు. రాండి రాండి దీపాలుగా చూస్తాను అమ్మా అమ్మా నమస్కారం. తమరి పేరు చెప్పండి తల్లి. మా పేరేంటో తెలియదు. మా యొక్క గూడెం మీద చెంతుల గూడెం. చంద్రుల గుణము. మేము చెంతు వాళ్ళం మామ. మీరు చంద్రులా? నా పేరు చెంతు లక్ష్మి. చంద్రలక్ష్మి. అమ్మ నీకు పెళ్ళి అయిందా? పెళ్ళి పెళ్ళి ఒకసారి నోట ఇలాగా నీ నాలుక వేగ ఎక్కడ చెప్తాడు. ఎందుకు నువ్వు అమ్మాయివే కదా? అమ్మాయి. పెళ్లి చేసుకో అమ్మాయి. పెళ్లి చేసుకోను. అందరూ పెళ్లి చేసుకొని పిల్లల కంటే నువ్వు పెళ్లి అంటావు. నాకు పెళ్లి వస్తుందా? సరే సరే అమ్మ నీ ఇష్టం. ఇప్పుడే ఆ, చుట్టూ కొల్లాపి కట్టాలు ఆ. వాళ్ళ సారములు చేతకు మోసుకొని ఆ. వేట మార్గం మీద వెళ్ళాలి. వా, ఏంటంటే వా. వెళ్ళాలి, వేటాడ. పదిదే నీకు ఎంత ఏమనవుతుంది కదా. పదిదే ఇటువంటి సుందరి బాపుదేవి దాని చక్కగా తప్పకుని కేవిదేవేటి దండెవరు అన్ని వారి దగ్గర అవనిలోనా పంచారు మేముంటాయా. అడవి లోపల ఒంటరిగా ఉన్నావు కాబట్టి నన్ను యొక్క చట్టకు చేర్చుకో కదా. అవునా? ఎవరో చెల్లెలి.
మా కులముతో నా స్థలముతో నీకేం పని? నేను ఎవరో తెలుస్తున్నా? నేను నరసింహమూర్తిని కదా. మీరు ఎవరైనా రెడ్డి పేరేమిటి? ఓహో, నీ పేరు నరసింహమూర్తి. నరసింహమూర్తి అంట. నరసింహమూర్తి? అవును, మూర్తి కాదు మూర్తి. ఏంటిరా మామా? నరసింహ స్వామి. అవును. సగమేమో నర రూపం, సగము సింహ రూపం. నీ పేరు నరసింహమూర్తి అయినా బ్రతక వెళ్ళి. నేనెవరు? నీ కులమేంటి? నీ పేరేమిటి? మా కులం చెంచు వాళ్ళము. నా పేరు చెంచు లక్ష్మీరా మామ. ఆ. నాతో నీకేం పనిరా? అవునా? ఎంత సంగతి ఊరు? సరే సరే, నాకు నచ్చావు కాబట్టి నేను మనసారా నేను ప్రేమించాలని నా కోరిక. ఒరేయ్, ఎంత పేరా ఉందిరా? ఏముంది? నరసింహ చెంచులక్ష్మి సగము నర రూపము, సగము సింహ రూపము అయిన నీ ఒక్క మనిషిగా నరసింహ స్వామిని కాబట్టి అందుకే రెండు రకాల కనిపిస్తున్నాడు. ఒకమైన సింహ రూపము, నా తనువు నర రూపంలో కనిపిస్తున్నానా? అయినా ఎదురుగా వచ్చామంటే నాతో నీకేం పని? నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరిక కాబట్టి నేను వదలను. పెళ్లి చేసుకుంటావా? సరే, పెళ్లి చేసుకుంటే మా చెంచు వాళ్ళు ఏ పని చేసినా ఆ పని చేయాలి. మా చెంచులైన భారత చేత మృగాలు వచ్చే మృగాలను వర్ణిస్తారు. అయ్యా పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడే కన్నులో పడలేమా? ఈ అడవిలో మనం ఇప్పుడైనా ప్రయాణము వైకుంఠము వెళ్దాం కదా. అవును నరకని పెళ్లి చేసుకుంటారు. మనస్ఫూర్తిగా పెళ్లి అడము కాబట్టి తక్షణమే వైకుంఠం వెళ్ళాలి కదా. వైకుంఠములో ఉండే అక్కగారు అధిలక్ష్మి కాబట్టి నువ్వు చెంచులక్ష్మి ఆ పెద్ద బాగా ఆదిలక్ష్మి. పెళ్లి చేసుకుంటావా? లక్ష్మి అడవి లోపల మృగములను సంహరించి వేస్తాను వచ్చాను కాబట్టి నా కొరకు భక్తున్నారు కాబట్టి ఆ యొక్క దర్శనార్థం వెళ్తాను. నీ మాట తప్పి చెంచులక్ష్మి రెండవ పెళ్ళాడాను. చెంచులక్ష్మి కూడా వచ్చాను. అయ్యో, తీసుకొచ్చావా? ఈమె ఓయ్ నరకని నా సవిత ఆదిలక్ష్మి చెంచులక్ష్మి నాకు ఎందుకని కుర్చీ లేచేది? చెప్తానేమో. మందులు పెట్టావా? మందులు పెట్టావా? మందులు పెట్టి మందులు పెట్టుకోవాలి. కాదా? నేను చెప్పచ్చు. నేను ఒక పెట్టుకున్నాను, ఒక పెట్టాను. గ్రంథాలు చదవటం అనేది కూడా చాలా కష్టతరమైన విషయం. అయినా కూడా మన ఉపాధ్యక్షులు గారు ఆ పని అతనే స్వయంగా చేపట్టడం అనేది ఒక మంచి విషయంగా మీ ముందు వస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు, సభలో ఉన్న
పెద్దలు ఆచార్య మన పూర్వ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారిని, అదేవిధంగా ఇంతకు పూర్వమే అవార్డు స్వీకరించిన వారికి, అదేవిధంగా అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుటుంబ సభ్యులు, అదేవిధంగా విద్యార్థులకు, అదేవిధంగా పరిశోధకులకు అందరికీ మరొక స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో 12 మంది వివిధ రంగాల్లో మన ముందు ఈ అవార్డును స్వీకరించడం జరిగింది. వారిలో కవిత్వంలో శ్రీ వైద్యం వెంకటేశ్వరాచార్యులు గారు, పరిశోధనలో డాక్టర్ డి రాజారెడ్డి గారు, చిత్రలేఖనంలో అన్నవరం శ్రీనివాస్ గారు, శిల్పంలో శ్రీ టి గంగాధర్ గారు, నృత్యంలో పసుమూర్తి రామలింగ శాస్త్రి గారు, సంగీతంలో పప్పు వేణుగోపాలరావు గారు, పత్రికా రంగంలో ఆర్ దిలీప్ రెడ్డి గారు, నాటక రంగంలో తెలుగు విశ్వవిద్యాలయం అధ్యాపకులుగా గత 35 సంవత్సరాలు పనిచేసి వారికి కూడా అంటే సహజంగా ఏంటంటే మన దగ్గర ఉన్న వాళ్ళని మనం గుర్తించకపోవడం అనేది కూడా ఒక లోపమే. అయినా కానీ ఉపాధ్యక్షులు గారు ఈ మధ్య అంటే ఈ గత 3 సంవత్సరాల నుంచి కూడా తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రముఖులను కూడా గుర్తించడం, ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళని మనమే గుర్తించకపోతే బయట వాళ్ళు గుర్తించడం ఉద్దేశంతో ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు బయట వారికి సంగీత నాటక అకాడమీ వస్తుంది, డాక్టరేట్ వస్తుంది, అయినా కూడా తెలుగు విశ్వవిద్యాలయం కేవలం మన దగ్గర అధ్యాపకులను మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పక్కన పెట్టడం జరిగింది. అయినా కానీ తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు గారు వారిని కూడా మనం ఎందుకు గుర్తించకూడదు మన విశ్వవిద్యాలయం అధ్యాపకులు అని చెప్పి ఉద్దేశంతో వారికి డాక్టరేట్ ఇవ్వడం కానీ లేకపోతే ఇదే విధంగా గుర్తించుకోవడం. అంటే ప్రతి మీరు ఒకసారి గమనిస్తే ఈ 3 సంవత్సరాల్లో ప్రతి అవార్డులో ఒక తెలుగు యూనివర్సిటీ పూర్వ అధ్యాపకులు కానీ ప్రస్తుత అధ్యాపకులు కానీ వారు చేసిన కృషికి గుర్తింపుగా మాత్రమే, కేవలం అధ్యాపకులు చేసినంత కాదు బయటి వాళ్ళ కంటే అంటే ఇక్కడ నేర్పించే వ్యక్తులు వీళ్ళు గురువు స్థానంలో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదనే ఉద్దేశంతో మన ఉపాధ్యక్షులు గారు కొత్త వారిని సృష్టించారు. కాబట్టి విశ్వవిద్యాలయ అధ్యాపకుల పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటికే మనం జానపద కళల శాఖ ద్వారా డప్పు విన్యాసం ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, కేవలం మా విద్యార్థులు అంటే మా విద్యార్థుల ప్రతిభను ఒకసారి మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో మాత్రమే ఆ డప్పు ప్రదర్శన ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా డప్పు ప్రదర్శనతో పాటు జానపద కళారంగంలో ఈరోజు అవార్డు అందుకుంటున్న కొంకుల ఎల్లయ్య గారి ప్రదర్శన కూడా మీకు చేసింది. ఎందుకంటే ఎక్కడ రిటర్న్ డాక్యుమెంట్స్ లేకుండా కేవలం మౌఖిక సాహిత్యం ద్వారానే మహాభారతం రామాయణం వాళ్ళు అవలీలంగా చెప్పగలిగిన వ్యక్తులు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎవరు పోని చోట అంటే గూడాల్లో కానీ చిన్న చిన్న గ్రామాల్లో కానీ ప్రదర్శిస్తూ జీవనాన్ని గడుపుకునే కళాకారులు చిందు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ కులాన్ని ఆశ్రయించే కులాల వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇక్కడ వేదిక ఎక్కించి ఏదైతే మనం అవార్డు తీసుకునే ముందు కూడా వాళ్ళ ప్రదర్శన ఇప్పించాలనే ఉద్దేశంతో ఇది కూడా మన ఉపాధ్యక్షులు గారి సృజనాత్మకమైన విధానానికి కారకారం అని చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అవగాహనలో గండ్ర లక్ష్మణరావు గారు, ఉత్తమ రచయిత్రి ఆచార్య పలుకునూరు మధుజ్యోతి గారిని, అదేవిధంగా నవలా కథ శ్రీ దేవులపల్లి కృష్ణమూర్తి గారిని మా విశ్వవిద్యాలయం అవార్డు ప్రకటించడం వారు స్వీకరించడం కూడా గొప్ప ఆనందంగా విశ్వవిద్యాలయం భావిస్తుంది. ముఖ్యంగా ఈరోజు నాకు ఇచ్చిన పని నరసింహరావు గారి గురించి పరిచయం చేయడం. మనందరికీ తెలుసు, మనకు తెలంగాణలో కానీ లేకపోతే తెలుగు ప్రజల్లో కానీ నరసింహరావు గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మా భూమి అయినా లేకపోతే తెలంగాణ ఉద్యమం అయినా జానపద కళాకారులను పరిచయం చేయాలన్నా ఏ సమావేశం ఏర్పాటు తెలంగాణ ఉద్యమంలో లెఫ్ట్ రైట్ ని కూడా ఒక దగ్గర చేసి సమావేశం పెట్టగల వ్యక్తులు ఆచార్య డాక్టర్ నరసింహరావు గారు. వారి గురించి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న విషయాన్ని మీ ముందు తెలియజేస్తున్నాను. 1946 డిసెంబర్ 26న మెదక్ జిల్లా గడ్నాపూర్లో వి నరసింహరావు గారు జన్మించారు. రంగస్థల కళా కాంతిరేఖలు తెలంగాణ నేలపై ఎక్కువగా ప్రసరించని నాడు నరసింహరావు గారు ఆర్సివి రెడ్డి రచించిన పొత్తుల వ్యవసాయం నాటకంలో నాయకుడి వేషం ధరించారు. ఆ నాటక ప్రదర్శన ద్వారా ధనాన్ని ప్రోగు చేసి జాతీయ రక్షణ నిధికి సమర్పించారు ఆ రోజుల్లోనే. అదేవిధంగా ఆర్ట్ లవర్స్ అనే అరుదైన వేదికను స్థాపించి అర్ధ శతాబ్దం ముందే పల్లె పల్లెకు ప్రజల ముంగిళ్ల కళను తీసుకెళ్లారు. ఆ ప్రయోగం ద్వారా గద్దర్ వంటి ఎంతో మంది కళాకారులు ఆలోచించారు. గద్దర్ని పరిచయం చేసింది, బయటకు తీసుకొచ్చింది మన నరసింహరావు గారి అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా గలం పట్టి ఆధునిక సాహిత్యం వైపు అపారమైన అభినవేశంతో అడుగులు వేసిన నరసింహరావు కవిగా, కథకునిగా సృజనాత్మక రచనలు చేస్తూనే మరోవైపు సాహితీ కళ ప్రక్రియలను అధ్యయనం చేస్తూ తన పేరుతో కలం పేరుతో విస్తృతంగా వ్యాసాలు రాశారు. ఆనాటి పత్రికల నిండా ఆయన కవిత్వము, కథో, విమర్శల వ్యాసము కనిపిస్తుండేది. ఊరారా తిరిగి గొప్ప గొప్ప కళాకారులను కలుసుకొని
గుండె గుండెలు తట్టి అపురూపమైన పాటలను అపురూప జానపద కళారూపాలను చిత్రీకరించి భద్రపరిచారు శ్రీ వి నరసింహరావు గారు. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలించిన కాలంలో తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులపై ఎంతో శ్రమకూర్చి రూపొందించిన మాభూమి చలనచిత్ర నరసింహరావును సినిమాకు పరిచయం చేసింది. ఆ తర్వాత 1983లో తానే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సహసంగీత దర్శకత్వం వహించి కథానాయకునిగా నటించిన రంగుల కళ తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 1984లో జాతీయ పురస్కారం పొందింది. ద సిటీ పేరుతో హైదరాబాద్పై లఘు చిత్రాన్ని రూపొందించారు. దాసి చిత్రానికి 5 జాతీయ అవార్డులు లభించాయి. ఆ తరువాత కాలంలో మట్టు మనుషులు, ఆకృతి, హరివిల్లు మొదలైన సినిమాలు అనేక జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై పురస్కారాన్ని అందుకున్నాయి. తెలంగాణ నుంచి ప్రపంచ సినిమాకు ఒక ప్రత్యేక వ్యక్తిగా నరసింహరావు గారు పరిచయం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు నరసింహరావు గారి ప్రతిభా విశేషాలను చాటాయి. తరుణప్రాయంలోనే చిత్రకళారంగం వైపు ఆకర్షితుడై హైదరాబాద్లోని ప్రభుత్వ కళాశాల నుంచి చిత్రకళలో పట్టుభద్రులయ్యారు. చిత్రకారునిగా తీరిక చిక్కినప్పుడల్లా గొప్ప కళాఖండాన్ని రూపొందిస్తూనే కళా విమర్శకునిగా, ప్రదర్శన నిర్వాహకునిగా, ప్రోత్సాహకునిగా చిత్రకళా వికాసానికి కృషి చేశారు. ఆర్ట్ ఎట్ తెలంగాణ పేరుతో ఈరోజు విశ్వవిద్యాలయ 2022 ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం. 2022 ఏమిటి, 2024 ఇవ్వడం ఏమిటి అనే ప్రశ్న ఫ్లెక్సీ చూసిన ప్రతి వాళ్లకు ఉదయించే అవకాశం ఉంది, ముఖ్యంగా ప్రేక్షకులు ఉంటాయి. అయితే నేను 2021 మే 23న వైస్ ఛాన్సలర్గా ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశించడం జరిగింది. నాకంటే ముందు 3 సంవత్సరాలు ఇన్ఛార్జ్ వీసీలే తప్ప రెగ్యులర్ వీసీ లేరు. కాబట్టి ఆ 3 సంవత్సరాలు అంటే 2018, 2019, 2020 పురస్కారాల బాధ్యత కూడా నేనే తీసుకున్నాను. ప్లస్ 2021, 2022, 2023 అంటే నా 3 సంవత్సరాల పదవీ కాలంలో 6 సంవత్సరాల పురస్కారాలు ఇచ్చే బాధ్యత నా మీద ఏర్పడింది. ఇది మీరు చేయగలరా అని చెప్పేసి నన్ను మా నవీన్ మిట్టల్ ఆ పైన ఉన్నటువంటి ఆఫీసర్ నేను జాయిన్ అయినప్పుడు ఎంతో గౌరవంతో అడిగితే, మీ 3 సంవత్సరాలు తీసుకున్నట్టు లేదు సార్, నేను కొంచెం ఛాలెంజెస్ స్వీకరించేటువంటి వ్యక్తిని కాబట్టి నా 3 సంవత్సరాలే కాకుండా గతంలో వదిలివేయబడ్డ 3 సంవత్సరాల పురస్కారాలు కూడా ఈ 3 ఏళ్లలో చేస్తాను అని వారికి మాటిచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాను సార్. 2018, 19, 20, 21, 4 అయిపోయినాయి. 2022లో ఇప్పుడు మనం ఉన్నాము. దీంతో పాటు ఇంకొకటి అయితే ఈ 2022 పూర్తి అవుతాయి. మరి 2023 సంగతి ఏమిటి అని అంటే ఇంకొక నెల ఉంది, ఏప్రిల్. ఆ ఏప్రిల్లో 2023 కూడా పూర్తి చేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే మేలోనే రిటైర్డ్ అవుతాను. ఒకవేళ పదవి ఇచ్చినా నేను తీసుకోను. నాకంటూ కొన్ని స్పష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి. అయితే మరి వాళ్ళ 12 మంది వేదిక మీద ముఖ్యంగా అవార్డు స్వీకర్తలు ఉన్నారు. 12 అనే అంకెకు సంస్కృతంలో ద్వాదశ అంటే ద్వాదశ ఆదిత్యులు అనే మాటకు సింబల్. అంటే 12 మంది సూర్యులు ఈరోజు సూర్య తేజస్సు ఉన్నటువంటి వాళ్ళు అవార్డు తీసుకుంటున్నారు. సూర్యుడు అంటే ప్రకాశాన్ని కలిగిన వాడు. వీళ్ళు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క సూర్య తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి వాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. కాబట్టి పురస్కార గ్రహీతలు అయినప్పటికీ నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. పోతే మరి వేదిక మీద వాళ్ళ బి నరసింహరావు గారు ఉన్నారు, మా రిజిస్ట్రార్ డాక్టర్ భట్టు రమేష్, మా అసిస్టెంట్ డైరెక్టర్ రేగు రామూర్తి వీళ్ళున్నారు. మరి వీళ్ళ యొక్క మరి రామూర్తి అయితే పాపం 360 రోజులు పని చేయకపోతే ఈ అవార్డ్స్ పని మేము ఇలా చేయలేమండి. అతనికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మా రమేష్ ఏమిటి అని అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి అన్ని బరువు బాధ్యతలు ఎత్తి మీద వేసుకొని నాకు కొంచెం ఒక రకమైనటువంటి ప్రశాంతతను కలిగిస్తాడు. కాబట్టి
ఇలాంటి విషయాల్లో నేను కొంచెం ఎక్కువగా పనిచేయగలుగుతున్నాను అని నేను భావిస్తున్నాను. ఇకపోతే నరసింహరావు గారు కూడా ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో విశిష్ట పురస్కారం అనే అవార్డును గతంలో తీసుకున్నారు మీరు. అందుకు వారిని ప్రత్యేకించి ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. వారు చదువుకున్నది ఫైన్ ఆర్ట్స్ అంటే పెయింటింగ్, స్కల్ప్చర్, డ్రాయింగ్ ఇలాంటి విద్యలో వారు డిగ్రీ చేశారు. తర్వాత ఏమిటి అని అంటే మీ అందరికీ నరసింహరావు గారు అంటే చాలామందికి మాభూమి నరసింహరావు అని కొంతమంది అంటే దాసి నరసింహరావు ఇంకా కొంతమంది అంటారు. కారణం ఏమంటే ఆ రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేసి అందులో నటించి దర్శకత్వ బాధ్యతలు ముఖ్యంగా వహించి అంటే సినిమాకు సంబంధించినటువంటి 24 ఫ్రేముల్లో కూడా వారికి ప్రవేశం ఉందని నేను భావిస్తున్నాను. అందుకే ఆ సినిమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ తనం అనేటువంటి మాట వారి సినిమాల్లో చాలా ఎక్కువగా ప్రతిబింబించింది. ఇకపోతే మరి నాకు నచ్చిన సినిమా, వారికి కూడా నచ్చినటువంటి సినిమా ఏంటి అని అంటే బహుశా అది రంగుల కళ. కారణం ఏమిటంటే రంగుల కళ అంటే ఏమిటంటే ఈరోజు మా స్కల్ప్చర్లో అవార్డు తీసుకుంటున్నారు గంగాధర్. మరి వారు కూడా నరసింహరావు గారు కూడా అదే డిగ్రీ చేశారు. అంటే రంగుల కళ అని చెప్పేసి అంటే ఒక ఆర్టిస్ట్ తన జీవితంలో తనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిరుచుల్ని ప్రదర్శించినటువంటి ఒక గొప్ప చిత్రము. మరి అది కూడా జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకున్నటువంటిది. అంటే ఈ ఫోటో ఎగ్జిబిషన్స్ ఆర్టిస్టులు వాళ్ళ యొక్క చిత్రాలను కానీ వాళ్ళ యొక్క ఇతర కళకు సంబంధించినటువంటి వాటిని కానీ ఏమిటంటే ఎగ్జిబిషన్స్లో కాదు, అవి ప్రజలకు అందుబాటులో అంటే సినిమా ఎండింగ్లో రంగుల కళలో ఫుట్పాత్ మీద ప్రజలు నడిచేటువంటి రోడ్డు మీద ఏమిటి అని అంటే ప్రదర్శన ఏర్పాటు చేస్తారంటే ఒక పెయింటర్ యొక్క పెయింటింగ్స్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజలు చూడగలిగిందే ఒక రకమైనటువంటి కళాఖండం అనేటువంటి భావజాలం. మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మరి నరసింహరావు గారు జన్మించింది భూస్వామ్య కుటుంబంలో. మరి భూస్వామ్య కుటుంబంలో జన్మించినటువంటి ఈ నరసింహరావు గారికి ఈ లెఫ్ట్ భావజాలం ఎందుకుంది? ఈ దళితులకు అణగారినటువంటి వర్గాలను ఇతడు ఎందుకు ప్రేమిస్తాడు, ఎందుకు దగ్గర తీస్తాడు, ఎందుకు ఉద్ధరిస్తాడు అనేటువంటి ప్రశ్నను బయట చాలామంది మాట్లాడుకుంటారు. మరి దీనికి సమాధానం నాకు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే. మరి అలాంటి గౌతమ బుద్ధుడు ఎప్పటి వాడండేవాడు? 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఎప్పుడైతే కోట గోడను దాటి రహదారి మీదకి వచ్చాడో అప్పుడే నిజమైనటువంటి జీవితాన్ని చూసి తన భోగలాలస జీవితాన్ని మీద విరక్తి చెంది ఏంటంటే ప్రజల్లో కలిసిపోతాడు. అందుకే ఆ బుద్ధుడు ఈనాటికి స్ఫూర్తివంతుడు. ఆ తర్వాత మరి అంబేద్కర్ లాంటి వాళ్లకు ఎందరికో అతను ఒక రకమైనటువంటి ప్రయత్నం. వయసులో ప్రతిభలు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ హ్యూమిలిటీతో చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పాటు నాన్న వారసత్వం, అన్నయ్య ప్రోత్సాహంతో చిత్రకళ అభ్యాసం చేశారు. తాను పెరిగిన గ్రామాల్లోని ప్రజలను, వారి సంస్కృతి, వృత్తులను, ల్యాండ్స్కేప్స్ను దగ్గరగా గమనించేవారు. అవే శ్రీనివాస చిత్రాలలో ప్రతిబింబిస్తాయి. సమకాలీన పోకడలతో వందలాది చిత్రాలను వేశారు. చిత్రకారుడిగా శ్రీనివాస్ అక్రిలిక్స్, చార్కోల్స్, మిక్స్డ్ మీడియాలో తన చిత్రాలను రూపొందిస్తారు. 2 ఏళ్ల పార్వతీశం, స్వర్గీయ వెంపటి చిరసత్యం దగ్గర గురుకుల విధానంలో శిక్షణ పొందారు. చెన్నైలోని కళాక్షేత్రం నుండి ఆవిర్భవించిన అత్యుత్తమ నృత్యకారులు ఆయన ఒకరు. కళాక్షేత్రంలో దశాబ్ద కాలంలో కఠోర శిక్షణ పొందారు. శాస్త్రి గారు 2 దశాబ్దాల పైగా హైదరాబాద్ యూనివర్సిటీలో పీజీ, పిహెచ్డీ విద్యార్థులకు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఇస్తూ వచ్చారు. ఆయన గురువుగా, కోరియోగ్రాఫర్గా అందరి మన్ననలు పొందారు. గదననీయం, శ్రీరామ కథాసారం, శశిరేఖ, అందులో 78 గ్రంథాలు ముద్రితాలు. ఇందులో 12 పద్య శతకాలు, ఒక పద్య కావ్యం, ఒక ఖండకావ్యం ఉన్నాయి. కోసదుర్గం కృష్ణమాచార్య గారి సంస్కృత కావ్యం శ్రీనివాస విలాసము, దానిని అదే పేరుతో తిరుపతి వెంకట కవులు తెలుగులో అనువదించారు. ఈ 2 కావ్యాలకు విపుల విశేష పీఠికానుబంధాలతో వైద్యం వారు ఒకే గ్రంథంగా వెలువరించారు. వీరికి 15 ప్రతిభా పురస్కారాలు, శతాధిక సత్కారాలు, 2 శతాధిక సన్మానాలు జరిగినవి.
ఈరోజు కవిత్వంలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని అందజేసి సత్కరించుకున్నారు. తన 70వ ఏట రచనలు మొదలుపెట్టి ఈ 10 ఏళ్ల కాలంలో ఊరువాడ బతుకులు, బయటి గుడిసెలు, 3 ముక్కలాట నవలలు, కథలగూడు, యక్షగానం, తారుమారు కథా సంపుటాలు, మా యాత్రా చరిత్ర పుస్తకాలను వెలువరించారు. కథా రచనలో ఆయనతో విశిష్ట చెయ్యి, నిత్య జీవిత అనుభవాలను కథలుగా మలచడంలో అందజేసిన చెయ్యి. తన జీవిత కాలంలో తనను వెంటాడి వేధించిన జ్ఞాపకాలను, సంఘటనలను, బలహీనమైన వర్గాల బతుకులను కథలుగా రాశారు. ఆయన రాసిన ఏ పుస్తకంలోని కథ చదివినా మన గురించి రాసినట్టు అనిపించడమే కాకుండా తెలంగాణ జనజీవితం స్పష్టంగా గోచరిస్తుంది. ఆయన అద్భుతమైన కథలు, నవలలు రాయడమే కాకుండా పాటలు కూడా రాయడం, సేకరించడం జరిగింది. వారికి కథ, నవల డైరెక్టర్గా సేవలు అందించారు. అమెరికాలోని ప్రముఖ వైద్య సంస్థల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. నాణ్యాల పరిశోధన నుంచే తెలుగు భాష ఉనికి మరియు తెలుగు అక్షరమాల ఉందని తన పరిశోధనల ద్వారా రాజారెడ్డి గారు తెలియజేశారు. నాణ్యాల గురించి విస్తృతంగా పరిశోధన చేసి 25 గ్రంథాలను రాశారు. అందులో 3 గ్రంథాలను తెలుగులో రాశారు. అవి చరిత్ర ఖజానా, అలనాటి నాణ్యాల్లో అంతరంగం, తెలుగింటి పురాతన నాణ్యాలు, తెలుగు జాతి ప్రాచీనతకు తిరుగులేని వెలుగు ఈ నాణ్యాలు అనే పుస్తకాలను తెలుగులో రాశారు. నాణ్యాలను తొలిసారిగా చైనా, భారత్, లిడియా దేశాల్లో ప్రవేశపెట్టారు. ఇండియాలోని నాణ్యాల గురించి జాతీయ, అంతర్జాతీయ ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్, ఎంఏ సోషియాలజీలో స్నాతకోత్తర పట్టభద్రురాలు. 1992 నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. జిందాబాద్ నాటకంతో నటనా ప్రస్థానం ప్రారంభించి 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 7,000 నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 500 నాటకాలకు దర్శకత్వం వహించారు. 200 దూరదర్శన్ సీరియల్స్లో ప్రధాన పాత్రలు పోషించారు. దూరదర్శన్లో ఏ గ్రేడు, ఆకాశవాణిలో బి గ్రేడ్ ఆర్టిస్టు. ప్రభుత్వ నంది నాటకాలకు జ్యూరీ మెంబర్గా, 30 నాటక ప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 3 సార్లు నంది అవార్డులు గెలుచుకున్నారు. సుమారు 400 సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. పొలివిల బ్యాట్టు అనే తమిళ నాటకానికి, గోగ్రహణం అనే తెలుగు నాటకానికి 2 సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని వీరు అందుకున్నారు. ఈరోజు నాటక రంగంలో ఈ పురస్కారాన్ని అందజేయడం ఇప్పుడు రూపుట ఉంటుంది. పురస్కార గ్రహీతలందరూ నిల్చోవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. సార్ రెడీ సార్. పీజీ కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేసి రీడర్గా పదవి విరమణ చేశారు. ముగ్గు, వర్తమాన సంఖ్య, శతద్రు కవితా సంపుటాలు, ఒక పద్యం నేర్చుకున్న పేరుతో 100 పద్యాలకు సామాజిక వ్యాఖ్యానం, స్వంత ఊరు పెగడపల్లి స్థల చరిత్ర, సాహితీ వనమాలి విమర్శన వ్యాస సంపుటి, 1000 పడగలు ఒక దర్శనం పరిశోధన గ్రంథం మొదలైన 16 పుస్తకాలు ప్రచురింపబడినాయి. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ శాతవాహన విశ్వవిద్యాలయం నిర్వహించిన సదస్సులలో పత్ర సమర్పణ చేశారు. వీరు సాహిత్య చైతన్యమూర్తులు, సమీక్షణము, గోల్కొండ కవుల సంచిక, అక్షరాక్షణ వంటి అనేక సంకలనాలకు సంపాదకులుగా పనిచేశారు. వందలాది పుస్తకాలకు ముందు మాటలు రాశారు. సుమారు 70 ఏళ్ల వయసులో అవధానం చేయడం ప్రారంభించి పలు వేదికలపై అవధానాలు నిర్వహించారు. ప్రస్తుతం అవధానాలు చేస్తున్నారు. వీరు సాహిత్యంలో చేసిన కృషి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ వారి వరిష్ఠ సాహిత్య పురస్కారంతో పాటు మరెన్నో సాహిత్య సంస్థల నుండి పురస్కారాలను, సత్కారాలను అందుకున్నారు. ఈరోజు వీరికి అవధానంలో పురస్కారాన్ని ప్రదానం చేయడం. గోత్రాల కళాకారుడు, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రాహీం నగర్కు చెందిన శ్రీ కొంకుల ఎల్లయ్య గారికి జానపద కళారంగంలో ప్రతిభా పురస్కారాన్ని అందజేస్తున్నాం.
75 సంవత్సరాల వయసు గల ఎల్లయ్య గారు తన 12వ ఏటనే ఈ కళారంగంలోకి ప్రవేశించారు. వీరు మున్నూరు కాపు, రెడ్డి, చౌదరి, వెలుమ కులాల వారికి గోత్రాలు చెప్పడంతో పాటు పలు యక్షగానాలు ప్రదర్శిస్తారు. వీరు సత్య హరిశ్చంద్ర, సతీ సావిత్రి, చెంచు లక్ష్మి, గంగా గౌరి సంవాదం, సత్యవర్మ, శ్రీకృష్ణ తులాభారం మొదలైన యక్షగానాలు ప్రదర్శిస్తారు. ఎల్లయ్య గారు యవ్వనంలో స్త్రీ వేషాలు ఎక్కువగా వేసేవారు. ప్రస్తుతం పురుష వేషాలు వేస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. వీరు ఈ జానపద గోత్రాల కళారూపాలను ప్రదర్శిస్తూ వాటిని కాపాడుతున్నారు. వీరికి ఈరోజు జానపద కళా రంగంలో పురస్కారాన్ని అందజేయడమైంది. అవధాన ప్రక్రియలో శ్రీ గండ్ర లక్ష్మణరావు గారు. ఆచార్య కొలుకులూరి మధుజ్యోతి తల్లిదండ్రులు శ్రీమతి కొలుకులూరి భగీరథి ఇనాజార్లు. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చేసి గోల్డ్ మెడల్ పొందారు. తెలుగు సాహితీ వస్తు పరిణామం గురించి పరిశోధించి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి PhD పట్టా పొందారు. తమిళంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి, అనువాదంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి PG డిప్లొమాలు పొందారు. ఆచార్య మధుజ్యోతి స్నాతకోత్తర స్థాయిలో 30 సంవత్సరాల బోధన పరిశోధన అనుభవం కలిగి ఉన్నారు. శాఖాధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళిక సంఘాధ్యక్షులుగా, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా, యూనివర్సిటీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ గా, ఉన్నత భారత అభ్యాస సమన్వయకర్తగా ఉన్నారు. 30 ఏళ్లుగా విశ్వవిద్యాలయానికి వివిధ స్థాయిలలో సేవలు అందిస్తున్నారు. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘ సభ్యులుగా చేశారు. ఆచార్య మధుజ్యోతి జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో వివిధ సభలలో 300కు పైగా పరిశోధన పత్రాలను సమర్పించారు. వీరి పర్యవేక్షణలో 13 మంది PhD, 5 MPhil పట్టాలు పొందారు. వీరి పర్యవేక్షణలో ఒక ప్రవాసాంధ్ర పరిశోధక విద్యార్థిని PhDకి కృషి చేస్తూ ఉంది. బెజవాడ గోపాలరెడ్డి కవిత్వం, సౌందర్యం, సాహిత్య వీక్షణం, తెలుగు సాహితీ వస్తు పరిణామం, దండోరా అంబేద్కర్ అభీష్టం, శ్రీ తాళపాక సాహిత్యానుశీలనం, పిడికెడి ఆలోచనలు, శ్రీవాద సాహిత్యం, సామాజిక అవసరం, ఆధునిక తెలుగు సాహిత్యం, దళిత సంస్కృతి, నాన్న ఆచార్య కొలుకులూరి నాకు జీవిత చరిత్ర, గుప్పెడి తలెప్పులు, కుసుమ ధర్మన్న కవి, మధులిక ఆచార్య కొలుకులూరి నాకు సాహిత్య సృష్టి వీరి ముద్రిత రచనలు. వీరి సాహిత్య కృషికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి బెస్ట్ టీచర్ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి గుర్రం జాషువా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఉగాది విశిష్ట పురస్కారంతో పాటు పలు సాహిత్యాలలో 48 సంవత్సరంలో జన్మించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సంస్కృతం, తెలుగు, ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్ డిగ్రీలు, అలాగే సంస్కృతం మరియు తెలుగులో డాక్టరేట్లు, ఇండాలజీలో డీలిట్ కలిగిన గొప్ప విద్యావేత్త. ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ చిలికానాంధ్రకు అకాడమిక్ అడ్వైజర్గా ఉన్నారు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల్లో ఉన్నత పదవులు నిర్వహిస్తున్నారు. వేణుగోపాలరావు విజయవంతమైన రచయిత. ఆయన ఫ్లవర్స్ ఎట్ హిస్ ఫీట్, ది సైన్స్ ఆఫ్ శ్రీచక్ర, రసమంజరి, ప్రాగ్రెస్ ఆఫ్ పదమ్స్, బంచ్ ఆఫ్ జావలీస్ పుస్తకాలను రాశారు. నృత్యరత్నావళి పుస్తకాన్ని డాక్టర్ యశోదా ఠాకూర్తో కలిసి ప్రచురించారు. ఆయన ఇటీవల వెలువరించిన పుస్తకాలలో ఆదిశంకరుల సౌందర్య లహరి, తెలుగు అనువాదం, వ్యాఖ్యానం, యక్షగానంపై మోనోగ్రాఫ్, ఆంగ్లంలో యక్షగానంపై తొలి సమగ్ర సంపుటం ముఖ్యమైనవి. భరతముని నాట్యశాస్త్రానికి సొంత వ్యాఖ్యానంతో ఆంగ్లంలోకి చేసిన అనువాదం ఆయన రచనలో తలమానికం. 3 సంపుటాలుగా మొత్తం 3000 పేజీల ఈ సుదీర్ఘ గ్రంథాన్ని ఇండిగా ప్రచురించింది. సంగీతం, నృత్యం మరియు సాహిత్యంపై ఆయన చేసిన ఉపన్యాసాలు, నిర్వహించిన వర్క్షాపులు ప్రపంచవ్యాప్తంగా వారి మేధో ప్రగాఢతకు నిదర్శనాలు. వేణుగోపాలరావు గారు తమ కళారంగ ప్రస్థానంలో అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. ఆయన అపార కృషికి నిదర్శనంగా 2016లో కళారంగంలో భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన సంగీత నాటక అకాడమీ పురస్కారం వీరికి లభించింది. ఈ రోజు వీరికి సంగీతంలో పురస్కారాన్ని గణిత రంగంలో పురస్కారం అందుకుంటున్న దిలీప్ రెడ్డి గారు 1963లో మెదక్ జిల్లాలో జన్మించారు. MCJ, LLB చదువుకున్నారు. ప్రముఖ పత్రికల్లో వివిధ హోదాలలో 35 సంవత్సరాలు జర్నలిస్టుగా సేవలు అందించారు. ఈనాడు దినపత్రికల్లో 16 సంవత్సరాలు, సాక్షి దినపత్రికల్లో 10 సంవత్సరాలు పనిచేశారు. వెలుగు పత్రిక ఎడిటర్గా సేవలు అందించారు. RTI యాక్ట్ కమిషనర్గా 5 సంవత్సరాలు సేవలు అందించారు. సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంకి ప్రిన్సిపాల్గా పనిచేశారు. గ్రీన్ రెవల్యూషన్ సంస్థతో కలిసి పర్యావరణ సమస్యల గురించి పనిచేసినందుకు గుర్తింపుగా గ్రీన్ రెవల్యూషన్ సంస్థ నుండి మరియు తెలంగాణ ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుకున్నారు. పాలన, పారదర్శకత, జవాబుదారీతనం, వాతావరణ మార్పులు వంటి అంశాలపై ప్రామాణికమైన వ్యాసాలు రాశారు. వారికి ఈరోజు పత్రికా రంగంలో పురస్కారం అందజేయడం జరిగింది.